ఆంధీ వచ్చేసింది. ఏ ఆంధీగా లాస్ట్ కి నక్క వచ్చింది చూడు భయ్యా. పిచ్చల్ అందరికి చూసుకోవాలి. నక్కతో పాటు నక్క నేషనం పీక్ ఎక్స్పీరియన్స్ అన్న నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా. ట్రైలర్ అయితే నిజంగా గూస్ బంప్స్. పీకే కెరియర్ లో మన కళ్యాణ కెరియర్ లో ఇట్లాంటి సినిమా క్రేజీ క్రేజీ చెప్తున్నాను. జ్యోతికృష్ణ చాలా చాలా క్రేజీ ఇచ్చారు అవుట్పుట్. చెప్తున్నా కదా ఆంధీ వచ్చేసింది చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా ఆంధీ వచ్చేసింది. ట్రైలర్ అన్న సినిమా చెప్తున్నా ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. కొడుతున్నాం అంతే. ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? కాంట్రవర్సీ తను గెలిచాడు కదా. ధర్మం కోసం యుద్ధం చేశాడు మా వాడు. ధర్మం కోసం యుద్ధం చేసి గెలిచాడు. ఇప్పుడు ఎవరైనా వస్తే మళ్ళీ ధర్మం కోసం యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు అంతే. ఆంధీ వచ్చేసింది. ఆంధీ అంటే తెలిసే తుఫా అన్న చెప్పండి. ట్రైలర్ ఎట్లా అనిపించింది అంటే మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి మించి కళ్యాణ్ బాబుని ఈ రేంజ్లా ఇంత హైప్ కట్లో చూస్తామని మేము అస్సలు అనుకోలే. మేము 5 సంవత్సరాలు వెయిట్ చేసిన దానికి మాకిచ్చిన వర్త్ నెక్స్ట్ లెవెల్. ఎలక్షన్స్లో 100 సైక్లోడ్తో వస్తే ఈ ఎంట్రీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఎక్స్పెక్టేషన్స్ చేసిన దానికన్నా డబ్బులు ఇచ్చిండు. కానీ చెప్తున్నా ఈ సినిమా తర్వాత జూలై 24 తారీఖు ప్రతి ఒక్క సినిమాకి ఈ డేట్ గుర్తుంటుంది అన్న. ఈ డేట్ని బద్దలు కొట్టాలా అని ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఉంటుంది. ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు దాటాలంటే ఈ సినిమా దాటడం కష్టం అన్న. ఒక్కొక్క లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. ఇన్ని సంవత్సరాలు ఎన్ని సినిమాలు తీసిండో మేము అసలు సినిమా వైజ్గా ఆ లుక్స్ ఓకే. బట్ పవన్ కళ్యాణ్ లోపల ఇంకొక విశ్వరూపం ఉంది. అది ఇంకొక శివుడు కృష్ణుడు ఎన్ని అవతారాలు, ఒక్కడే దేవుడే ఇన్ని అవతారాలు డిఫరెంట్గా ఎట్లెత్తిండో. ఈరోజు మేము ఇన్ని రోజులు చూసిన పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు, ఇప్పుడు చూసే పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ కాదు, ఇది ఒక పవన్ కళ్యాణ్ వైకుంఠం. మేము పవన్ కళ్యాణ్ దర్శనంకి వచ్చినాం అన్నయ్య. వైకుంఠం ఇది దర్శనం బాగా జరిగింది అన్న. మీరు అనుకున్న దానికన్నా ఇక్కడే జరిగింది. అది కలెక్షన్స్ బట్టి ఆ రోజు చెప్తాం అన్న, ఈ రోజు కాదు ఆ రోజు చెప్తాం. వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 24 తారీఖు సాయంత్రం వాళ్ళు నైట్ షో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడతారు ఫ్లాప్ గురించి. భారతదేశంలో దేవుడు వస్తున్నాడు. అదే వచ్చాడు. జాతి నమ్ముతున్నావు అంతే. ఇండస్ట్రీ హిట్ అన్న, పగిలిపోతే సినిమా.